ఎటువంటి హార్మోన్స్ ఏమైనా ఇస్తారా దీనికి? ఏముండవు సార్, హార్మోన్స్ ఏమన్నా? ఓకే. మీడియా అంతా న్యాచురల్ మీడియా, మనం ఏం ఫెర్టిలైజర్ గట్రా ఏం వాడమాట, న్యాచురల్ మీడియా. ఇక్కడ నుంచి మనం ఫెర్టిలైజర్ వాడామంటే అది దానికి అలవాటు పడిపోయి ఉంటుంది కదా, సో అంతా ఆర్గానిక్ అన్నట్టు. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫెర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ అనేది తప్పవు. మొక్క అయితే ఇక్కడ నుంచి హెల్దీ. మీరైతే ఫెర్టిలైజర్స్ ఏం వాడరు, ఆర్గానిక్. ఏమి ఇస్తారండి మీరు? పైన వచ్చేసరికి స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా ఇన్సెక్టిసైడ్స్ ఇవ్వాల్సింది ఈ రోజులో. మరి ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్స్ లేకుండా మనం మొక్కలు ఇవ్వలేం కదా. అవునండి. అంటే మొక్క అయితే చాలా హెల్తీగా కనిపిస్తుంది. ఎక్కడ పురుగులు కొట్టినట్టుగా హోల్స్ కానీ గట్రా ఏమి లేవు. ప్రతి లీఫ్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. అయితే అండి ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు 90,000 80,000 ఖర్చు అవుతుంది అన్నారు కదా రైతుకి. ఇది ఎన్ని టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? అన్ని అదే వాతావరణం అంతా అనుకూలిస్తే సార్ ఫస్ట్ కటింగ్ 12 నుంచి 15 టన్నులు వస్తుంది. మనకి రేట్ వచ్చేసరికి 8 నుంచి 12 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇంకా ఆఫ్ సీజన్లో అయితే ఎక్స్ట్రీమ్లో ఉంటుంది, 15, 20 అలా ఉంటుంది. కానీ జనరల్గా టన్ను 8,000 ఉందండి. ఇప్పుడు 12,000 ఉంది సార్.